ప్రకాష్ రాజ్ గారు అన్నాను కాబట్టి ప్రకాష్ రాజ్ గారి వేరియేషన్స్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏజ్ని బట్టి వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ సుస్వాగతం ఆ టైప్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ గారు వాయిస్లో ఆ వేరియేషన్ ఎలా ఉంది? రాయ్ నీ పేరేమిటి? తల్ముఖ తెల్మా. తల్ముఖ తెల్మా, నీ పేరు నాకు నచ్చలేదు, ఎవడా నన్ను మోసం చేయలేరు, ఈ టైప్ ఉంటుంది. ఆ తర్వాత కామెడీ విలన్గా అలానే విలన్గా క్యారెక్టరైజేషన్ చేసేటప్పుడు ఒక్కళ్ళు స్వప్న అంటే నా ప్రాణం రా, నా గుండెకాయ రా, గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మని తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మ తొక్కేస్తావురా రాయ్, ఈ స్టైల్లో ఉంటుంది. ఆ తర్వాత పరుగులో ప్రకాష్ రాజ్ గారు ఒక తండ్రి క్యారెక్టర్ చేసినప్పుడు ఆ సెంటిమెంట్ సీన్లో వాయిస్ ఎలా ఉంటుంది? ఇదివరకు నేను మొండోణ్ణి మరటోణ్ణి, ఎప్పుడైతే మహాలక్ష్మి పుట్టిందో అన్నీ వదిలేస్తాను రా, ఎందుకంటే నేను చేసిన నా కూతురు మీదకి రాకూడదని. అట్లాంటిది వాడు ఎవడో గద్దెగ్గిన తీసుకెళ్ళిపోయాడు. మీరేం ఫ్రెండ్స్ అంటే హెల్ప్ చేసేస్తారు, నాకు కావాలని నా కూతురు ఎక్కడో కావాలని తెచ్చారా బంగారు తల్లి, తెచ్చారా నా కూతురుని, ఈ స్టైల్తో మిమిక్రీ చేస్తూ ఉంటా. ఇంక ఈ మూవీస్లో కూడా కొన్ని యాక్టర్స్ ఆల్రెడీ డబ్బింగ్ చెప్తూ ఉంటారు, కొన్ని సీన్స్ మార్చాల్సి వస్తుంది, లేకపోతే సెన్సార్ బోర్డులు ఈ డైలాగ్ తీసి ఇంకో డైలాగ్ పెట్టు అన్నప్పుడు ఏంటంటే ఆ స్టార్ని మళ్ళీ ఫ్లైట్ ఛార్జ్ చేసి వాళ్ళు పిలిపించుకొని చెప్పడం కొంచెం కష్టం అవుతుంది అప్పుడు వాళ్ళని బ్యాచ్ వర్క్స్ నేను చేస్తూ ఉంటాను. అలానే నేను ఇంకా బాగా హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఎస్ఆర్ స్టూడియోలో ఒక డబ్బింగ్ మూవీ తమిళ్ టు తెలుగు డబ్ చేయాలి. దానిలో మినిమం 25 క్యారెక్టర్స్కి నా ఒక్కడి చేతే 25 క్యారెక్టర్స్ చేత నా ఒక్కడి చేతే 25-26 వరకు. ఇప్పుడు ఈ 25 క్యారెక్టర్స్ అంటే ఓన్లీ మేల్ యాక్టర్స్ మాత్రమే చేస్తారు, ఫీమేల్ యాక్టర్స్ కూడా మిక్స్ చేయొచ్చా? ఆ మూవీ ఎవరైతే డబ్బింగ్ చేస్తున్న డైరెక్టర్ నిక్షిత్ గారు మేలు, ఫిమేలు, బామ్మ, చిన్నపిల్లలు అన్ని కేటగిరీస్కి నా ఒక్కడి చేత డబ్బింగ్ చెప్పించారు అనమాట. అవి అసలు అలా ఎలా చేసేస్తారండి? కొంచెం కూడా తేడా లేకుండా? అసలు తేడా లేదండి, తేడా రాకుండా జాగ్రత్త పడ్డాము. ఎందుకంటే నాకు ముందుగానే ఆ క్యారెక్టర్ చూపించడం, ఆ క్యారెక్టర్ మాడ్యులేషన్ ఏంటి, కొన్ని ఆ క్యారెక్టర్ తమిళ్లో అయితే ఏ వాయిస్లోనే ఆ వాయిస్లో కొన్ని రిఫరెన్స్ తీసుకొని ఆ వాయిస్లో చెప్పడం, ఇక్కడ కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేయటం. అది కాక ఏంటంటే మామూలుగా నేను మిమిక్రీలో 100-120 వాయిస్లు సినిమా ఆర్టిస్టుల వాయిస్లు చేస్తూ ఉంటాను. మామూలు విషయం కాదు అసలు. అయితే దీనికి ఇంకా ఛాలెంజ్ ఇది, ఎందుకంటే వీళ్ళ వాయిస్లు ఏమి వినిపించకూడదు, క్యాజువల్గా ఉండాలి. నార్మల్ పీపుల్ వాయిస్లు 24 వేరియేషన్స్ తీయటం అనేది చాలా సాహసం అని చెప్పాలి. కాకపోతే దానిలో సక్సీడ్ అయింది. దాని తర్వాత అది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ మూవీ, నా గురించి ప్రత్యేక వెబ్సైట్లో రాశారు ఇలా చేయటం బాగుందని. దాని తర్వాత ఎన్నో మూవీ ఆఫర్స్ అలా వచ్చినట్టు ఒక్కొక్క అంటే ఇతను ఒక్కనే పెట్టుకుంటే త్వరగా పని అయిపోద్ది కదా, ఆ రెమ్యునేషన్ ఇతనికే వచ్చు కదా, వేరే ఆర్టిస్టులు ఎదగటం ఎందుకని. అలా అని సుమారు దాని తర్వాత 10-15 మూవీస్ ఇలానే సేమ్ ఒకే మూవీకి ఎక్కువ ఆర్టిస్టులకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఒక పక్క విలన్కి, సైడ్ ఆర్టిస్టులకి అలా బేస్ వాయిస్లు ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ వర్షన్ అయినా కానీ చెప్తాను. అలానే కొరియన్ టు తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగు మూవీస్కి అలా చెప్పుకుంటూ వచ్చాను.